ఎక్కడ కడప, ఎక్కడ అనకాపల్లి, ఎక్కడ రమేష్, అసలు ఏంటి సెలక్షన్? ఎక్కడ కడప, ఎక్కడ ఢిల్లీ? 200 స్థానాలు ఉంటే 199 స్థానాలు ప్రకటించాడు. ఈ ఒక్క అనకాపల్లి స్థానం ఎందుకు ప్రకటించలా? కవితను అరెస్ట్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేసిన వాళ్ళు, చంద్రబాబును అరెస్ట్ చేసిన వాళ్ళు అవినాష్ ఎందుకు టచ్ చేయలేకపోయారని ఒక చిన్న భావన కలుగుతుంది కదా. చంద్రబాబుని ఇక్కడ టచ్ చేసింది స్టేట్ గవర్నమెంట్, అవినాష్ని అరెస్ట్ కానీకుండా చేసింది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. మీరు ఆ ఫ్లేవర్, తెలుగుదేశం ఫ్లేవర్ పూర్తిగా వదిలించుకోలేదు. బ్లూ మీడియా అంటూ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ బ్లూ మీడియా వాళ్ళకి ఏంటంటే పిఎంఓలో మీకన్నా, మీ పార్టీ వాళ్ళకన్నా సాయి రెడ్డికి ఎక్కువ పలుకుబడి, పరపతి, లాబింగ్ కెపాసిటీ ఉందనేది వాస్తవమా కాదా చెప్పండి. మరి అటువంటిప్పుడు సాయి రెడ్డిని ఈరోజు పక్కన తీసి పెట్టేశారు ఎందుకు? నెల్లూరు ఎంపీ ఇచ్చారు కదా. ఎంపీ ముందు సాయి రెడ్డి ఏంటి, ఈరోజు సాయి రెడ్డి ఏంటి? 2014లో రాయలసీమ మొత్తాన్ని మీరే చూస్తున్నారంటే? అవును, అప్పుడు పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత. రాయలసీమలో ఆర్థిక వనరులతో సహానా అంటే ఆ రోజు 2019లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడుకు కుప్పంలో మెజారిటీ తగ్గుదని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఇవన్నీ వాళ్ళు అధికారంలో లేకుండానే చేశారు కదా. ఇప్పుడు అధికారం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. ఇప్పుడు మీ మీద టార్గెట్ పెడితే మీరు అలా తప్పుకుంటారు. కరెక్ట్. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఓట్లు తీసేశారు. సీఎం రమేష్కి సీటు రావటం వెనక ఏం పని చేసినాయి అని చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు నాకు సీట్ ఇచ్చింది ఎవరు, తెలుగుదేశమా బీజేపీయా? బీజేపీ కదా. బీజేపీలో ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయా? సో అనకాపల్లికి సంబంధించి మీ అభ్యర్థిత్వం ఖరారైన దగ్గర నుంచి మీ పనితీరు అదంతా సరే మేము చూస్తూనే ఉన్నాం. ఈసారి ఈ ఎన్నికల్లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజారిటీ? ఏ రకంగా మీ విజయం ఉండబోతుంది? అంటే మెజారిటీ అనేది